మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఏదైతే ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్ళన్నింటినీ కూడా కూలుస్తా ఉన్నారు, హైదరాబాద్ అండ్ రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే మా కాలనీలో ఇప్పటివరకు మార్కింగ్ అలాంటిది ఏం చేయలేదు. కాకపోతే ఫస్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30 మీటర్స్ వరకు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 50 అన్నారు. మళ్ళీ నెక్స్ట్ 70 100 అంటే మాది ఇప్పుడు బఫర్లో లేదు. కానీ మాకు అది ఉంది భయం, నెక్స్ట్ ఏం పెంచుతారో అనే భయం ఉంది కదండి. అందుకే మేము మా కాలనీ సపోర్ట్ కోసం వచ్చాము. మా కాలనీలో 50 మీటర్స్ వరకు బెటర్, హాఫ్ ఆఫ్ ద కాలనీ వెళ్ళిపోతుంది. మా పిల్లలు, మా ఫ్రెండ్స్, మేము మిస్ అవుతున్నాం కదండి. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మేము, కాలనీ అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము. మరి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మాకు బాధగా ఉండదా అండి? అందుకే రూపాయి కూడబెట్టుకొని కట్టుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే అండి. ఇక్కడ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే, అందరూ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు. అదే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మళ్ళీ వాళ్ళు పడిపోయినట్టే కదండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇది చేసుకోవాలంటే కష్టం కదండి. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, పిల్లలది ఎడ్యుకేషన్ ఇలా మధ్యలో వదిలేసి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వదా? అవన్నీ కొంచెం ఆలోచించాలి కాబట్టి అతనికి ఏమంటారు, ఇది మూసీ బ్యూటిఫికేషన్ అనేది కాకుండా తనకి అంత డబ్బులు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉన్నాయి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంకా హాస్పిటాలిటీ ఇవ్వండి. చాలా మంది చూడండి, ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పుడు పోస్ట్ను ఫిల్ చేస్తున్నారు. అన్ని బ్యాక్లాగ్ చేయకుండా చేయండి. నేను కూడా ఒక నిరుద్యోగిగా నేను బాధపడుతున్నానండి. అలా బ్యాక్లాగ్ పోస్టులు చేయకుండా ఫిల్ చేయమనండి. అలా ఎంతమంది కుటుంబాలు బాగుపడతాయి. అలా నేను ఇప్పుడు చూడండి, గురుకులాలలో ఇప్పుడు ఈరోజు ఇచ్చారు, అంతెందుకు వాళ్ళ ఎమ్మెల్సీనే ఉన్నాడు మల్లన్న గారు, వారే అన్నారు గురుకులాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు టాయిలెట్స్ లేవు, లేడీస్. ఈరోజు ఫోటో ఇచ్చారు, ఆడపిల్లలందరూ ఇలా పట్టుకొని చైన్ సిస్టంలో పట్టుకొని వాళ్ళు వాష్రూమ్స్ లాగా వాళ్ళే కట్టుకుంటున్నారు. అంత ఇదిగా ఉన్నాయి మన స్కూల్స్. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ ఇది చేయడం చాలా ఉన్నాయండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయండి, ఈ కార్పొరేట్ స్కూల్స్ ని అనసండి. అప్పుడు పేద విద్యార్థులు కూడా చాలా బాగా చదువుతారండి. ఎంత మించి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ అంతా అన్ని మొత్తం డెవలప్ అయిపోతాయి. దీని ప్రభుత్వం కూడా రెవెన్యూ అధికారులు ఏమంటా ఉన్నారంటే ఇదంతా మూసీని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళంతా అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? వాస్తవం అనేది అది గవర్నమెంట్ మిస్టేక్ అండి, ప్యూర్లీ అది అవాస్తవం అండి. వాళ్ళు అవి ఆక్రమణ అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇచ్చారు పర్మిషన్స్? అవన్నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదండి మేము అక్కడ బిల్డ్ చేసుకునింది. మరి వాళ్ళది కదా తప్పు. వాళ్ళకి తెలియదా అప్పుడు బఫర్ జోన్ ఏది, FTA లేదనేది? వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అవునండి, జాగ్రత్త తీసుకుంటాం. మేము పోయి అట్లా అక్కడ ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఏం చెప్తారు మేడం, ఒకవేళ నిజంగా ఆ రెవెన్యూ కానీ హైదరాబాద్ అధికారులు వచ్చి నిజంగా మీ బిల్డింగ్ల మీద కూల్చడానికి వస్తే మీ స్టాండ్ ఏంటి అసలు? లేదండి, కూల్చనివ్వము, ఆ ప్రసక్తి లేదు. మా కాలేజీకి మేము సపోర్ట్గా ఉంటాము, అంతే అండి.